ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రాల వారు అందరూ దేవునికి యాజకులై ఉండాలని, దేవునికి ఒక రాజ్యముగా ఉండాలని దేవుని చిత్తము. కానీ అహరోను నాయకత్వంలో వారు పోత దూడను చేసుకొని దానిని ఆరాధించటం వలన, లేదా దూడకు యాజకులైనందువలన దేవుడు 11 గోత్రాలను మినహాయించి లేవి గోత్రం మాత్రమే దేవునికి యాజకులై ఉండాలని నిర్ణయించినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోత దూడను చేసుకున్న తరువాత లేవీలే యాజకులు అవ్వాలి ప్రియులారా. కానీ ఇక్కడ యెరోబాము సాధారణమైన వ్యక్తులను కూడా యాజకులుగా చేసి దేవునికి పరిచర్య చేయడానికి నియమించడం అనేది దేవుని చిత్తానికి, దేవుని